జిహెచ్ఎంసీ గాజుల రామారం సీనియర్ కార్పొరేటర్ రావుల శేషగిరిరావు, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ సీనియర్ బీఆర్ఎస్ అధికార ప్రతినిధి రచ్చా చక్రధర్ సోమవారం నిజాంపేట్లో జరిగే బీజేపీ భారీ బహిరంగ సభలో అనుచరులతో కలిసి వెళ్లి బీజేపీ జాతీయ పార్టీ అధ్యక్షులు జేబీ నడ్డా ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన సత్య న్యూస్తో మాట్లాడారు. జిహెచ్ఎంసీ గాజుల రామారాం సీనియర్ కార్పొరేటర్ రావుల శేషగిరిరావు, నిజాంపేట మున్సిపల్ కార్పొరేట్ సీనియర్ బీఆర్ఎస్ అధికార ప్రతినిధి రచ్చ చక్రధర్ సోమవారం నిజాంపేటలో జరిగే బీజేపీ భారీ బహిరంగ సభలో అధిక సంఖ్యలో అనుచరులతో కలిసి వెళ్లి బీజేపీ జాతీయ పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా ఆధ్వర్యంలో పార్టీలో చేరుతున్న సందర్భంగా సత్య న్యూస్తో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట్ బీజేపీ పార్టీ జనరల్ సెక్రటరీ భిక్షపతి యాదవ్, 29వ డివిజన్ అధ్యక్షులు సచిన్, ఉపాధ్యక్షులు శివ తదితరులు పాల్గొన్నారు. भारत माता की जय, जय बीजेपी, जय जय बीजेपी, जय बीजेपी, जय जय बीजेपी, जय श्री राम, जय श्री राम। గాజుల రామారం సీనియర్ కార్పొరేటర్ రావుల శేషగిరిరావు గారు భారీ ఎత్తున అనుచరులతో బీజేపీ పార్టీలో చేరిన సందర్భంగా కొన్ని విషయాలు మనతో పాటు పంచుకుంటారు. ఈ రోజున భారతీయ జనతా పార్టీలో మా అనుచరులందరూ కూడా దాదాపు వారం 10 రోజులు అందరం కూడా తీసుకొని మరి ఉద్యమకారులు మేము ఆయన ఎప్పుడైనా కలిసి పనిచేసినాం. మంచి సౌమ్యులు ఈటల రాజేందర్ గారు సుపరిచితులు. గతంలో వారు కూడా తెలంగాణ రాష్ట్రం గురించి కరోనా వ్యక్తులలో వాళ్ళు కూడా కేసీఆర్తో పాటు సమానమైన వ్యక్తి. మరి అతని వ్యక్తి ఈ రోజున మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేస్తున్నాం. మీ సహాయ సహకారాలు మాకు ఉండాలి, తప్పకుండా నా ఇందులో మీరు భాగస్వామి కావాలని చెప్పేసి వారు ప్రత్యేకంగా మమ్మల్ని పిలిచి ఆహ్వానించడం మాకు కూడా మంచిగా అనిపించింది. ఇక్కడ ఉద్యమ నాయకుడు షబ్బీపూర్ రాజు గారు సీట్ ఇస్తారనుకున్నాం యాక్చువల్లీ, కానీ ఆయనకు సీట్ ఇవ్వలేదు. అదే పరిస్థితి ధనమని మన ఈటల రాజేందర్ గారికి ఇవ్వటం మరి మాకు చాలా సంతోషం అనిపించింది. ఏదేమైనా కూడా మరి ఆయన ఉద్యమకర్తగా ఉద్యమ నాయకునిగా మరి వారు ఉన్నారు కాబట్టి తప్పకుండా వారిని గెలిపించుకుంటాం. భారతీయ జనతా పార్టీ ఈ రోజున మోదీ గారు మనం చూస్తున్నాం, ప్రపంచంలో భారతదేశాన్ని ఒక ఉన్నతమైన శిఖరాల్లో తీసుకోవడానికి వారు అహర్నిశలు కృషి చేస్తున్నారు. దాంట్లో కూడా మేము భాగస్థులం కావాలి. దాంట్లో భాగస్థులం కావాలంటే తప్పకుండా ఈటల రాజేందర్ కల్పించుకొని ఈ యొక్క మల్కాజిగిరి కూడా భారతీయ జనతా పార్టీ దీంతో పాటు బీఆర్ఎస్ నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ స్పోక్స్ పర్సన్ శ్రీ రచ్చ చక్రధర్ గారు బీజేపీ పార్టీలకు జాయిన్ అవుతున్న సందర్భంగా మనతో పాటు కొన్ని విషయాలు షేర్ చేసుకుంటారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను గత 10 సంవత్సరాలుగా నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లో టీఆర్ఎస్ పార్టీలో అధికార ప్రతినిధిగా ఉండుకుంటూ ఇక్కడ ఉన్న సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అంతే స్వచ్ఛ నిజాంపేట అనే ఒక ప్రోగ్రామ్ని ఇక్కడ మేము ఇనిషియేటివ్ చేసి ప్రతి ఒక్క కాలనీలో కూడా ప్రతి ఒక్క వార్డులో కూడా తిరుగుతూ అక్కడున్న డ్రైనేజ్ సమస్యలు, మౌలిక సమస్యలు ఏదైతే ఉన్నాయో స్థానికంగా ఆ సమస్యలను మనం ఎత్తి చూపి ఆ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యలను పరిష్కరించడంలో మేము స్వచ్ఛ నిజాంపేట ద్వారా ప్రధాన భూమిక పోషించడం జరిగింది. ఆ స్వచ్ఛ నిజాంపేటలో లైట్ మైండెడ్ ఉన్న పీపుల్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, లాయర్లు, డాక్టర్లు కనీసం కొన్ని వందల మంది మాతో జమై ప్రతి ఆదివారం కూడా చాలా సక్సెస్ఫుల్గా స్వచ్ఛ నిజాంపేట ప్రోగ్రాం చేశారు. ఆ రోజు నుంచే నేను విద్యార్థి దశ నుంచే ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వ్యక్తిని. నల్లగొండలో ఆర్య సమాజం మెంబర్కి కూడా ఉన్నాను చిన్నప్పటి 10th క్లాస్ చదువుతున్న దశ నుంచి. అప్పటి నుంచే మాలో భారతీయ మనం భావజాలంతో మనం ఎప్పుడైనా సరే బీజేపీ పార్టీకి పనిచేయాలని ఒక ఆలోచన ఉండేది. కాకపోతే ఉద్యమ సమయంలో మేము తెలంగాణ ఉద్యమం, తెలంగాణ మట్టి కోసం పోరాడాలన్న ఉద్దేశంతో ఆ రోజు మేము బీఆర్ఎస్ పార్టీలో మేమందరం యువకులు అందరం దాదాపు 500 నుంచి 1000 మంది నల్లగొండ నుంచి జాయిన్ అయ్యి ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో మేము పాల్గొని జైలుకి వెళ్ళి ఇవన్నీ ఎన్నో పనులు మేము ఉద్యమంలో చేయడం జరిగింది. ఆ తర్వాత తదనంతర కాలంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేయడం,
జరిగింది. కానీ బీఆర్ఎస్ పార్టీలో మనం ఎంత పని చేసినా కూడా తగినంత గుర్తింపు లేకపోవడము, వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఆ బాధతోనే మనము ఈరోజు మోడీ గారి నేతృత్వంలో దేశంలో చాలా ఉన్నతమైన జై శ్రీరామ్. నా పేరు భిక్షపతి యాదవ్, నేను నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ సెక్రటరీ. ఈరోజు మా మిత్రుడు దాదాపు ఒక 10 సంవత్సరాలుగా ఆత్మీయ అనుబంధం కలిగినటువంటి మా మిత్రుడు భారతీయ జనతా పార్టీలోకి రావడం చాలా సంతోషం. దాదాపు గత 10 సంవత్సరాలుగా మనము చూస్తున్నప్పటికీ ఇక్కడ లోకల్గా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా, ఒక పొలిటీషియన్గా, అదేవిధంగా ఒక వ్యాపారవేత్తగా ఉండి అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని, ముఖ్యంగా స్వచ్ఛ నిజాంపేట అనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని దానిని గ్రౌండ్ లెవెల్ వరకు తీసుకెళ్ళి దాదాపు ఒక సంవత్సర కాలం పాటు స్వచ్ఛ నిజాంపేట కార్యక్రమం చేయడం జరిగింది. అలాంటి ఒక భారతదేశంలో మన సనాతన ధర్మం పైన, ఒక హిందుత్వం పైన మంచి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి భారత్ మాతా కీ జై, భారతీయ జనతా పార్టీ జై, జై తెలంగాణ. శశన నాయకత్వం, శశన నాయకత్వం, శశన నాయకత్వం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మోడీ గారి నాయకత్వం, అడ్డ గారి నాయకత్వం, ఇంటో రాజేంద్ర నాయకత్వం, శశన నాయకత్వం, శశన నాయకత్వం.